నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్ ఈ రోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో రాష్ట్రాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం విదేశాల తరహాలో రైలు రోడ్డు పోర్టు అనుసంధానించాలి హై స్పీడ్ కారిడార్ల ఎలైట్మెంట్ కు మరోసారి పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది అంటే రాష్ట్రాభివృద్ధిలో రైల్వే ప్రాజెక్టుల యొక్క భాగస్వామ్యాన్ని గురించి కూడా రాష్ట్రం ప్రస్తావించడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టులు ఉన్నాయి వీటికి సంబంధించి మరోసారి ఔటర్ రింగ్ రోడ్ రెండో ఔటర్ రింగ్ రోడ్ వేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ ని అనుసంధానిస్తూ మరోవైపు కూడా హై స్పీడ్ కి సంబంధించినటువంటి రైళ్లు అదేవిధంగా కారిడార్స్ ని కూడా ఏర్పాటు చేయాలి డ్రై పోర్ట్ ని కూడా ఏర్పాటు చేయాలని కూడా గతంలో ప్రతిపాదించడం జరిగింది అంటే ఇప్పటికే తీర ప్రాంతం లేనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక డ్రై పోర్ట్ ని ఏర్పాటు చేసి సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి పలు అంశాలను అంటే వేరే పోర్టులను కూడా అనుసంధానించాలి వాటికి సంబంధించినటువంటి రోడ్డు రైల్వే కనెక్టివిటీ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా కీలకంగా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది ఇక ఏరులైన రోడ్లు భాగ్యనగరంలో భారీ వర్షం రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9 అదేవిధంగా మెదక్ జిల్లా కేంద్రంలో దాదాపు 17.8 అనేటువంటి సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది దీని ప్రధాన శీర్షికలు వేశారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించినటువంటి ట్రాఫిక్ అప్రమత్తంగా ఉండండి అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఇక్కడ ప్రధానంగా ఒక చిత్రాన్ని మనం చూస్తే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై హయత్ నగర్ సమీపంలో నిలిచిపోయినటువంటి భారీ వర్షపు నీరుని ఒక్కసారి మనం గమనిస్తే నిన్న కురిసినటువంటి భారీ వర్షం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని జిల్లాల్లో అయితే హాస్టల్స్లో కూడా వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది విద్యార్థులను రక్షించి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడింది అంటే అంత భారీ వర్షాలు ప్రకృతి విలయ తాండవం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి యాచారంలో దాదాపు 17.9 సెంటీమీటర్లు అంటే భారీగా నమోదైందని మనం చూసుకోవాలి మెదక్ జిల్లా కేంద్రంలో కూడా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా ఇక్కడ కీలకంగా వేయడం జరిగింది ఇక మరో విషయానికి వచ్చేస్తే ఆకలి తీరింది హాజరు పెరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది ఏదైతే కొడంగల్ అంటే ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు ఒక 306 ప్రభుత్వ బడుల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలు ఇచ్చినటువంటి ప్రయోగం వయాట్రీస్ సంస్థ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కొంతవరకు పక్కన పెట్టేసిన ఎప్పుడో అంటే ఉదయం కూడా సరిగా ఫుడ్ లేకుండా స్కూల్స్కి వచ్చేసి మధ్యాహ్నం ఎప్పుడో కొంచెం ఆ మధ్యాహ్న భోజన పథకం లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి తిని మళ్ళీ రాత్రి వరకు వాళ్ళు ఏమీ తినకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా దాదాపు 95% మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పిల్లలే దీంట్లో ఉన్నారు కాబట్టి వీటి మీద ఒక ప్రయోగాత్మకంగా ఉదయం పూట అల్పాహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా వయాట్రీ సంస్థ అదేవిధంగా హరికృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వం చూడడం జరిగింది కొడంగల్లో ఇది సత్ఫలితాలు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వాదన ఇక మావోయిస్టు అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఆయనతో సహా 10 మంది మృతుల్లో కేకేబిఎన్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్ మనోజ్ పైన ₹1 కోటి రివార్డు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ జిల్లాలో మరి ముఖ్యంగా బస్తర్ గరియాబంద్ జిల్లాల్లో ఎప్పుడు కూడా ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ని మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు మావోయిస్టులకి మరోవైపు పోలీసులకి మధ్య సాగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్లో చాలా వరకు సాధారణ ప్రజలు కూడా బలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మావోయిస్టుల ఉద్యమాలు భారతదేశంలో అనేక చారిత్రాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది చరిత్రలో వారు ప్రజా పోరాటాలు చేయడానికి ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం అనేసి అజ్ఞాతంలో ఉండి ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో మాత్రం నిన్న ఏదైతే ఉందో మనోజ్ ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది మావోయిస్టుకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి నేత అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది భారతదేశ ఉపరాష్ట్రపతిగా అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఖాళీ అయినటువంటి స్థానానికి జరిగిన దాదాపు ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ కూడా దాదాపు 152 ఓట్లు దగ్గరగా 152 ఓట్లతో పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవి ఉప ఎన్నిక అనేటువంటి విషయం కాదు
వాటిని పూర్తి స్థాయిలో వారు 5 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2022లో జరిగినటువంటి ఎన్నికలు మళ్ళీ 2027లో జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ 2027లో జరగాల్సి ఉండగా 2 ఏళ్ల ముందుగానే జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఒకవేళ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో ఒకవైపు ఇండియా కూటమి పి సుదర్శన్ రెడ్డిని, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ని కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో హోరాహోరీగా ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశంలో అంత ఉత్కంఠ కనబడలేదు. కానీ ఏదైతే కొంతవరకు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తాయి అనేటువంటి అంశాల్లో కొంతవరకు జరిగి ఆ వార్తలు ఆ న్యూస్ మొత్తం కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా మాత్రం నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక పైన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా రాజ్యసభకు కూడా ఆయన అధ్యక్షత వహించనున్నారు. రాజ్యసభకు అధ్యక్షత వహించిన తర్వాత ఒకవైపు సభా వ్యవహారాలు చూడడం, సభలో కీలకమైనటువంటి అంశాలను బిల్లులను పాస్ చేయడం, అదేవిధంగా సభా వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సాగే విధంగా అధ్యక్షత వహించడం, ఇలాంటివన్నీ కూడా ఉపరాష్ట్రపతి విధులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. సమ్టైమ్స్ రాష్ట్రపతి లేని సందర్భాల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. ఇక రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపైన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 పై అప్పీల్కు టీజీపీఎస్సీ నిర్ణయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలో వేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఎన్నిసార్లు వాయిదా వేసినా, ఎన్నిసార్లు పరీక్ష రద్దు చేసినా, పేపర్లకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయి అనేసి టీజీపీఎస్సీ కార్యాలయాన్ని వరకు విద్యార్థులు వెళ్ళి ఆందోళన చేసిన ఫైనల్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, మూల్యాంకనాన్ని రీవాల్యుయేషన్ చేయండి, లేదా రెండోది అసలు ఈ నోటిఫికేషన్ మెయిన్స్కి సంబంధించి మళ్ళీ కండక్ట్ చేయండి. ఎందుకు యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఒక ప్యాటర్న్లో ఎందుకు జరగవు? ప్రస్తుతం ఇది విద్యార్థుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే యూపీఎస్సీ ఇచ్చేటువంటి టైమింగ్స్ కానివ్వండి, లేకపోతే వారు ఇచ్చే నోటిఫికేషన్ కానివ్వండి, నోటిఫికేషన్లో రోస్టర్స్కి సంబంధించినటువంటి విధానం కానివ్వండి, రిజర్వేషన్స్కి సంబంధించిన విధానం కానివ్వండి, ఒక పక్క క్లారిటీగా ఉంటుంది. ఆ క్లారిటీని మెయింటైన్ చేస్తూ ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుంది. అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ యూపీఎస్సీ. మరి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలే కదా. ఎందుకు ఇక్కడ ఇంత ప్రాబ్లమాటిక్గా ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? కీలకంగా దీని మీద కూడా కొంతవరకు యూపీఎస్సీ మార్గదర్శకాలను ఇంప్లిమెంట్ చేస్తూ కూడా విద్యార్థులకు అన్యాయం లేకుండా కూడా చూడాలి. ఎందుకంటే వన్స్ గ్రూప్ 1 రాసి మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వారి పరిస్థితి, ఇప్పుడు వారి చేతిలో జాబ్ ఉన్నా రేపు ఆ జాబ్ చేసుకోలేనటువంటి పరిస్థితి, నేను గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. సో మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ మెయిన్స్ని కండక్ట్ చేస్తారా, ప్రస్తుతం ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేది అనేది మాత్రం విద్యార్థుల్లో కూడా కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కుంటును రాసిచ్చేశారు. స్థిరాస్తి సంస్థకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు 2021 నుంచి 24 దాకా ఎన్నెన్నో మతలబులు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా వేయడం జరిగింది. హైడ్రా విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక ఎన్ఓసి జారీ చేసినటువంటి సిఈ, దాంతో నాకు సంబంధం లేదన్న ఎస్సీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జూనియర్ ఇంజనీర్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే నీటి వనరులు ఏదైతే ఉన్నాయో ఆ నీటి వనరులను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులకు ఉంటుంది కాబట్టి సో అక్కడ నీటి కుంట ఉన్నా కానీ లేనట్లే చూపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా వేయడం జరిగింది. హైడ్రా ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ నీటి కుంటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, వాటిని ఎలా పరిరక్షించాలి, వాటిని ఎలాగ ఏం చేయాలి, ఒకవేళ ఆక్రమించినట్లయితే ఎలా దాన్ని పక్కన పెట్టాలి, ఆక్రమించిన దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి, తిరిగి అక్కడ చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనేటువంటి అంశాలు కూడా ఉన్న కొంతవరకు విమర్శలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీద ప్రజలు కూడా చేస్తున్నటువంటి విమర్శలు. ఎందుకంటే వారికి పూర్తి స్థాయిలో నివాసాలు లేకుండా కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది కూడా ముందు నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇక మేము పార్టీ మారలేదు, బారాసాలోనే కొనసాగుతున్నాం, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసాం, సభాపతికి సంబంధించినటువంటి నోటీసులకు జవాబులు ఇచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు వారి సమాధానాలను ఫిర్యాదుదారులైనటువంటి బారాసా ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్ మరింత గడువు కోడిన కడియం దానం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. అంటే మేము పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వారు చేరినటువంటి విధానం, కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ పద్ధతి ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఖండిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చి
మీరు ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కేవలం సభాపతికే ఉంటుంది. స్పీకర్ మాత్రమే దీన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని అవకాశం ఉన్నటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్, ఈ 10వ షెడ్యూల్కి సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పార్టీ ఫిరాయించేటటువంటి వ్యక్తి అంటే ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఒకటి, ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి వేరే పార్టీలోకి వెళ్తే దాన్ని పార్టీకి సంబంధించినటువంటి అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఆ పార్టీకి నుంచి గెలిచినటువంటి వ్యక్తి సొంత పార్టీ ఇచ్చినటువంటి విప్పును ధిక్కరించిన, లేకపోతే వేరే పార్టీకి పవర్ వచ్చే విధంగా వారు కొంతవరకు కూడా వెసులుబాటు కల్పించిన, అంటే సభకు గైర్హాజరైన, విప్పును ధిక్కరించిన, ఇలాంటి కీలకమైనటువంటి అంశాల మీద కూడా సభాపతి కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి తెలంగాణ వ్యవహారంలో మాత్రం వన్స్ స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం వీరందరూ కూడా మేము బారాసాలోనే కొనసాగుతున్నాం, భారతీయ రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఎమ్మెల్యేలుగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్ట, లేక ప్రస్తుతం వారు ఏదైతే గెలిచారు కాబట్టి బీఆర్ఎస్ నుంచే వారు కొనసాగుతున్నట్ల, గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఎందుకు వారి దగ్గరికి వెళ్ళేసి పూర్తి స్థాయిలో కలవడం జరిగింది, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే మేము వెళ్ళి కలుస్తున్నాం అనేది మాత్రం వారు చెప్తున్నటువంటి వాదన. కానీ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళి కలిసేటువంటి అవకాశం ఉంటుందా, వేరే పార్టీ కడువా కప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా? ప్రస్తుతం గడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా మరింత సమయం కావాలని గారు కోరారు. అంటే సో వారు ఏం ఆలోచిస్తున్నారు, వీరి మీద సభాపతి నోటీసులు తీసుకుంటారా, ఇస్తారా లేదా అనేది కొంతవరకు క్లిష్టంగా మారింది. దానం నాగేందర్ అయితే ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కూడా చాలా వరకు చూసినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఒక్కసారి స్పీకర్ ఒక సరైనటువంటి సక్రమ పద్ధతిలో త్వరగా, అంటే త్వరితగతిన దీని మీద నిర్ణయం తీసుకోలేదు అనేది మాత్రం బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే స్పీకర్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆ పార్టీకి అనుసరణలోనే ఆయన పనిచేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ముందు నుంచి చేస్తున్నటువంటి విమర్శ. అందుకోసమే కదా న్యాయస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది, అందుకోసమే కదా దానికి సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 years ఎలక్షన్స్ అవుతున్నా ఇంకా 2 ఏళ్లలో వాళ్ళ ఎమ్మెల్యేల పదవీ కాలం కూడా అయిపోతుంది. ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం వారు ఏ పార్టీలో గెలిచినట్టు, ఏ పార్టీలో వారు ఉంటున్నట్టు అనేటువంటి అవకాశం కూడా ఇక చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మాత్రం వీటన్నిటిని గమనిస్తున్నారు అనేది మాత్రం ప్రెజెంట్ బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా, తెలంగాణలో ఈ 10 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత పడబోతుందా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్కుగా ఉంది. ఎందుకంటే స్పీకర్ ముందు వారికి నోటీసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో నోటీసులకి సంబంధించి వీరు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది. సో అభివృద్ధి పనుల కోసం మేము ముఖ్యమంత్రిని కలిసామనేది కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ ఈ వివరణ మీద సంతృప్తి చెందినట్ల స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఇలాగ చాలా క్వశ్చన్ మార్క్స్ కూడా ఈ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి, ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి విషయం కనబడుతుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలని, శీర్షికలను ఒకసారి మనం పరిశీలిస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా RR రైలుకు 362 కిలోమీటర్లు, 19 స్టేషన్లు, 6000 ఎకరాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశాన్ని రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగు రైలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 45 మీటర్ల వెడల్పుతో రైలు మార్గం, 25,000 కోట్ల వ్యయం, రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు. తొలుత త్రిబులార్కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాల యోచన. అయితే తాజాగా త్రిబులార్ పక్కనే నిర్మించాలని కేంద్రం రాష్ట్రం నిర్ణయం. రింగ్ రైల్వే సంబంధించినటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో అది మారిందని ముందే చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది. రాష్ట్రంలో హైదరాబాద్ ORRకి సంబంధించినటువంటి రింగ్ రోడ్ వ్యవహారంలో ఒకవైపు ఈ కనెక్టివిటీని, అంటే హైదరాబాద్ లోపల వచ్చి మళ్ళీ బయటికి చేరుకొని వారు వెళ్ళేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అంటే కొంతవరకు క్లిష్టంగా మారి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీకు తెలియదు కాదు. సో హైదరాబాద్లో ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటికి ఎప్పుడు వెళ్తామో తెలియనటువంటి పరిస్థితి. అంటే నగరీకరణ విపరీతంగా పెరిగిపోయినప్పుడు, నగరీకరణతో పాటుగా ప్రజల యొక్క జనసాంద్రత విపరీతంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వారికి సంబంధించినటువంటి వాహనాలు, ట్రాఫిక్, పొల్యూషన్ అలా మొత్తం కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు పైనుంచి పడ్డ నీరే ఎటు వెళ్ళాలో తెలియనటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ అనేది కొంతవరకు హైదరాబాద్కి ఒక మణిహారంగా చెప్పుకోవాలి.
సో ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి దాంట్లోనే రైల్వే కనెక్టివిటీని కూడా ఇవ్వాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఇప్పటికే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీస్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో రాజధాని నిర్మాణంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతం నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్కు కూడా ఒక్కసారి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ ఇవ్వాలి, 2 గంటల్లో ఇక్కడికి ప్రయాణించేలాగా కూడా ఒక డ్రాఫ్ట్ని రూపొందించాలి అనేది కూడా ఒక డిపిఆర్ స్టేజ్లో ఉంది. కాబట్టి వీటన్నిటిని అంటే ప్రజా రవాణాను ఎంతవరకు పారదర్శకంగా ఎంతవరకు సరళీకరణ చేస్తే అంతవరకు ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వాలు కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువగా ఖర్చు చేస్తే కొంతవరకు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందిగా. సో నెక్స్ట్ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సీఎంని కలిసాను. నేను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్కు వేరువేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణ ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం ఏదైతే డిస్కషన్ చేశామో ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలిపే నేను పనిచేస్తాననేది మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చినటువంటి వాట. ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయబోతున్నారు, ఖైరతాబాద్కి రాజీనామా చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతుంది. కాబట్టి అనేటువంటి వార్తలు ఊహాగానాలు చాలా వరకు కూడా హైలైట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలో వేయడం జరిగింది. ఇక భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల అలైన్మెంట్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ విదేశీ తరహాలో రైలు, రోడ్డు, పోర్టుల అనుసంధానం, పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల పూర్తికి సహకరిస్తాం, రీజనల్ రింగ్ రైలు హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేస్తుంది, దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కీలకంగా మౌలిక సదుపాయాల అంశం మీద ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక ముంచెత్తిన వాన, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచి కొట్టిన వర్షాలు. ములుగు జిల్లా జేడి మల్లంపల్లిలో 19.4 సెంటీమీటర్లు, మెదక్లో 3 గంటల్లో 17 సెంటీమీటర్ల వాన, హుజురాబాద్లో 2 గంటల్లోనే దాదాపు 16 సెంటీమీటర్లు. లోతట్టు ప్రాంతాల మునక నిలిచిపోయిన రాకపోకలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇటీవలే వర్షాలకు తడిసినటువంటి నిజాం కాలం నాటి భవనాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా వేయడం జరిగింది. అంటే ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపల్లి ఉన్నట్లుగా, సురక్షితంగా బయటపడ్డ మంత్రి అధికారులు అనేటువంటి అంశాన్ని కూడా నిజంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పాలనా భవనాలు కొంతవరకు శిథిలా వ్యవస్థకు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక సమగ్రమైనటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ ఒకే చోట సముదాయం అంటే ప్రభుత్వ పాలనా భవనాల సముదాయాన్ని నిర్మించాలని గత తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి మహబూబ్ నగర్లో కానివ్వండి ఈ ఏరియాస్లో కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరిగింది. కానీ జిల్లాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి మీద మౌలిక సదుపాయాల ఖర్చు కూడా కొంతవరకు ఎక్కువగా బడ్డెన్ అయినప్పటికీ ఫస్ట్ జిల్లా ప్రజలందరూ కూడా ఆ కార్యాలయాలకి వస్తారు కాబట్టి వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ యూటాలోని ఓ కాలేజీలో మాట్లాడుతుండగా కాల్పులు, తుపాకీ హింసపైన ప్రశ్నలకు జవాబులిస్తుండగా ఘటన, అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజకీయ హత్యగా అభివర్ణించిన యూటా గవర్నర్ చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అమెరికాలో దీనికి సంబంధించి చాలా వరకు గన్ కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అక్కడ దాన్ని ఫ్రీడమ్ అనుకోవాలా, లేకపోతే వ్యక్తిగతంగా స్వేచ్ఛ అనుకోవాలా, లేకపోతే స్వయంగా భద్రత కావాల్సినటువంటి అవసరం కాబట్టి ఇలాంటి వెపన్స్ని యూజ్ చేస్తున్నారు అనుకోవాలో తెలియదు. కానీ కొంతవరకు మూర్ఖత్వంగా కూడా కాల్పులు జరిగినటువంటి ఘటనలు గతంలో చాలా చూసాం. సో ఆ గన్ కల్చర్ అనేది అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. సో ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ చిచ్చు, ఆప్తో సహా కొన్ని పార్టీల ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారు. 20 కోట్ల చొప్పున ఆఫర్, అభిషేక్ బెనర్జీ మా వైపు నుంచి జరగలేదు, తేజస్వి యాదవ్. మహారాష్ట్రను బదనాం చేసే కుట్ర, సుప్రియా సూలే. క్రాస్ ఓటింగ్ పైన దర్యాప్తు చేయాలి, మనీష్ చెప్పినటువంటి మాటను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో క్రాస్ ఓటింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కొంతవరకు కీలకంగా వేయడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే సాక్షిలో ఉన్నటువంటి అంశాల్లో ఇక్కడ కీలకంగా మనం చెప్పినట్లుగా ఇందాక ఎంతకీ ఎదగదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే వానాకాలం పంటల మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో యూరియా కొరత ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
సో వానాకాలం పంటలపైన యూరియా కొరత ప్రభావం ఎంతవరకు ఉంది? రాష్ట్రంలో రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడలేక చెప్పులన్నింటినీ ఒక లైన్గా ఒక ప్రాసెస్గా పెట్టేసుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకు యూరియా కొరత ఇంత ఎక్కువగా ఉంటుంది? మన దేశంలో యూరియా కొరత ఇంత విపరీతంగా ఉండడానికి కారణం ఏంటి? రైతులందరూ ఇంత అవస్థలు పడడానికి కారణం ఏంటి? రోజు రైతులు కష్టపడుతూనే ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ అంశాలు మాత్రం ప్రస్తుతం చాలా హైలైట్గా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఏపుగా ఎదగాల్సినటువంటి సమయంలో గిడిసపడుతున్నటువంటి మొక్కజొన్నలు, రంగు మారుతున్నటువంటి పత్తి, వరి వేసినటువంటి పంటలు వేసినట్టే దిగుబడి దెబ్బతింటుందనే రైతుల్లో ఆందోళన ఉంది. వరి ఉత్పత్తి సాధారణంగా పోలిస్తే 35 నుంచి 45% వరకు తగ్గేటువంటి అవకాశం, పెట్టుబడి కూడా దక్కేలా లేదంటూ వాపోతున్నటువంటి రైతులు, పొంచి ఉన్నటువంటి తెగుళ్ల ముప్పు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ దాదాపు రాష్ట్రంలో యూరియా సమస్యను ఎదుర్కొంటున్నటువంటి రైతులు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అంశాన్ని ఒకసారి కీలకంగా తీసుకుంటే నిజంగా రాష్ట్రంలో ఇంత స్థాయిలో యూరియా సమస్యలు ఈసారి రావడానికి కారణం ఏంటి? ప్రతి ఏడాది యూరియాతో పాటుగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎందుకంటే రైతుల జీవితం అంటేనే సమస్యలే సమస్యలు. ఆ సమస్యలు ఇంతకాలంగా ఉన్నా కొంతవరకు దానికి పరిష్కారాలు కూడా చూపించాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. మరి ఈ యూరియా సమస్య ఇంత ఇదిగా ఉండడం, రాష్ట్ర స్థాయిలో మరి జిల్లా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సహకార సంస్థల ద్వారా ఒకవైపు యూరియా పంపిణీ చేయాల్సి ఉంటుంది. సో ఆ పంపిణీలో సక్రమంగా లేకపోవడమా, లేకపోతే సకాలంలో రైతులకు యూరియా అందకపోవడమా, రైతులు పూర్తి స్థాయిలో భూమిలోకి వెళ్ళిన తర్వాత సాగుని ప్రారంభించేటప్పుడు రైతుకు సంబంధించినటువంటి నీటి కష్టాలు, ఆ నీటి కష్టాల తర్వాత పూర్తి స్థాయిలో కరువులు, కాటకాలు, లేదా ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఇదే పరిస్థితి రైతుల్లో కనపడుతూ ఉంటుంది. కానీ వారికి కావాల్సినటువంటి కొన్ని మార్గాలు మాత్రం యూరియాకి సంబంధించి. మరి ఈ యూరియా అనేది తెలుగు రాష్ట్రాల్లో సకాలంలో అందడం లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి తక్కువ యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద రాస్తారోకలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. పరిస్థితి కొంతవరకు క్లిష్టంగా మారుతుంది. ఈ మధ్య వస్తున్నటువంటి ఈ వర్షాలతో ఏదైతే పంట మొత్తం పూర్తి స్థాయిలో చేతికి వస్తుంది అనుకున్నటువంటి టైంలో కొంతవరకు పంట నష్టపోతున్నారు. సో ఈ మొత్తం పరంపర ఒకసారి మనం గమనించుకున్నట్లయితే రైతుకు గిట్టుబాటు ధర దగ్గర నుంచి మొత్తం జిల్లా స్థాయి కేంద్రాల్లో యూరియాకు సంబంధించినటువంటి కేంద్రాల్లో కొంతవరకు కొరత, ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. కానీ కొంచెం వరకు ప్రత్యామ్నాయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ప్రత్యామ్నాయం అనేది రైతు పాలిట కొంత ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరియాకి ప్రత్యామ్నాయ యూరియాకి సంబంధించి అంటే నానో యూరియా ఈ మధ్య వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నానో యూరియాని కూడా రైతులు యూటిలైజ్ చేసుకోవడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, వ్యవసాయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, ఇలాంటి వాటి ద్వారా కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడు చూసినా మనకి విమర్శలు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్న, దీని మీద ఒక పులి స్టాప్, ఒక మార్కు పడేలాగా ఎక్కడ కూడా ఆలోచన చేసేటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు. దీనిలో అనేక కారణాలు ఉండొచ్చు. అంటే భారతదేశంలో యూరియా అనేది కొంతవరకు కొరతగా ఉండొచ్చు. చైనా నుంచి దిగుమతి మీద ఎక్కువ మనం ఆధారపడి ఉంటున్నాం. మన దేశంలో యూరియాని ఉత్పత్తి చేసేటువంటి ప్రాసెస్ ఒక సక్రమైనటువంటి పద్ధతి చాలా తక్కువగా ఉంది. సో దేశంలో ఎరువులు, రసాయనాలకు సంబంధించినటువంటి పరిశోధన కేంద్రాలు ఉన్నా వాటి ద్వారా వస్తున్నటువంటి ఫలితాలు, వాటి ద్వారా వస్తున్నటువంటి ఉత్పత్తి తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు దిగుబడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడే సప్లై ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ సప్లై ప్రభావం చాలా తక్కువగా ఉండేసరికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. దేశంలో వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి, వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉండేటువంటి దేశం కాబట్టి రైతుల అవసరాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఇందులో భాగంగా ముందస్తుగానే ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు? యూరియా దిగుమతి కోసం ముందుగా ఎందుకు ఆలోచన చేయలేదు? ప్రతి జిల్లాలో ఇంత యూనిట్ ఉంది, ఇంత ఉత్పత్తి జరుగుతుంది, ఇంత సాగు భూమి ఉంది, ఇంత జనసాంద్రత ఉంది. దీన్ని అంటారు చాలా వరకు కూడా పంట తీవ్రత అంటారు. పంట తీవ్రత అంటే ఆ రాష్ట్రంలో లేకపోతే ఆ ప్రాంతపు చదరపు అడుగు ప్రాంతంలో పంట యొక్క ఉత్పత్తి విపరీతంగా ఉంటే పంట తీవ్రతగా దాన్ని పరిగణించడం జరుగుతుంది. మరి ఇంత పంట తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ముందుగా ఎందుకు అలర్ట్ అవ్వలేదు అనేది ఇప్పుడు అందరిలో వస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్. రైతులు ఇంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మాత్రం ఒకవైపు వస్తున్నటువంటి విమర్శ. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో పెండింగ్ ప్రాజెక్టులపైన పూర్తిగా సంపూర్ణ సహకారం అనేటువంటి అంశాన్ని రైల్వేలకు సంబంధించింది కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రైలు, రోడ్డు, పర్యాటక ప్రాంతాల అనుసంధానం చేసేలా కూడా ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు కూడా అలైన్మెంట్తో తయారు చేసాం. 3R చుట్టూరు
362 కిలోమీటర్ల మేర రింగ్ రైల్వేకి సంబంధించినటువంటి నిర్మాణం. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపైన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ అనేటువంటి అంశాన్ని ఒకవైపు రైల్వే రింగ్ రోడ్ ప్రాజెక్టులు, అదేవిధంగా రింగ్ రోడ్తో రైల్వే అనుసంధానం ప్రాజెక్టులు ఇందాక మనం డిస్కషన్ చేసిందే ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ కూడా దంచి కొట్టినటువంటి వాన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మెదక్లో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం, హైదరాబాద్ విజయవాడ రహదారిపైన స్తంభించినటువంటి ట్రాఫిక్ అనేటువంటి అంశాన్ని కూడా, ఏదైతే వర్షం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మరోవైపు ఇందాక మనం ఛత్తీస్గఢ్లో చెప్పుకున్నట్లుగా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగి రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ సహా 10 మంది చనిపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో కొండలను చీలుస్తూ లోయలను దాటుతూ ఇంజనీరింగ్ అద్భుతమైనటువంటి రైల్వే లైన్ నిర్మాణం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మిజోరం రాజధాని ఐజోల్లో అనుసంధానిస్తూ 52 కిలోమీటర్ల మేర కారిడార్ను నిర్మించారు. సో 153 వంతెనలు, 45 సొరంగాలతో నిర్మాణం, కిలోమీటర్కు 157 కోట్ల భారీ వ్యయంతో సాహసోపేతమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ప్రపంచంలో అతి కష్టమైనటువంటి రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా గుర్తింపు, అదేవిధంగా రేపు జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఈ మధ్య ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా వరకు కూడా రాష్ట్రానికి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా బ్రిడ్జ్లు, అదేవిధంగా వంతెనల నిర్మాణాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయిరంగ స్టేషన్ సమీపంలో నిర్మించినటువంటి వంతెన అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ వేయడం జరిగింది. ఎందుకంటే ఎత్తైన కొండల మధ్య నిర్మించినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి పర్యాటకంగా కొంతవరకు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పర్యాటక అభివృద్ధి అనేది అమాంతం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతవరకు కీలకంగా మారేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఎత్తులో నిర్మించినటువంటి ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఇవి మరింత సఫలీకృతమై పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటుగా ఆయా రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపరచడానికి కొంతవరకు చాలా భాగస్వామ్యం అవుతాయి అనేది మాత్రం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రానికి పాలనా పక్షవాతం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ దాదాపు 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. హైడ్రా కూల్చివేతలు, సాధించినటువంటి ఫలితాలపైన శ్వేతపత్రం ప్రకటించాలి. మీడిది ప్రెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈయన చేసినటువంటి కామెంట్స్లో కీలకంగా ఒకసారి చూసుకుంటే హైడ్రా కూల్చివేతలు, సాధించిన ఫలితాల మీద శ్వేతపత్రం ప్రకటించాలి. 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, సో అన్ని రంగాల్లో విఫలం చెందడం జరిగింది ప్రభుత్వం అనేది మాత్రం ఈయన విమర్శ చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి ప్రస్తుతం అనేక విమర్శలు వస్తున్నట్లుగా ఇందాక మనం కూడా ఒకసారి చూసినటువంటి పరిస్థితి. కానీ కొంతవరకు ఫలితాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి ఫలితాల మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ రామచంద్రరావు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఒకసారి శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి. ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎంతవరకు హైడ్రా యొక్క ఫలితాలు వచ్చినాయి, హైడ్రా చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి, సో దీంట్లో ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎన్ని మీరు చెరువుల్ని కబ్జా చేసినటువంటి చెరువుల్ని మీరు తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కొంతవరకు కూడా నీటి వనరుల నింపు, ఏదైతే ఆక్రమితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నీటిని రక్షించడంతో పాటుగా గతంలో ఏదైతే ఉన్నాయో అదే ప్రాంతాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇలాంటి కాబట్టి మొత్తం హైడ్రాకి సంబంధించి ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఒక క్లియర్ కట్గా శ్వేతపత్రాలని రిలీజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా స్పష్టంగా ఉంటుంది. ఫలానా ప్రాంతంలో ఇంతవరకు ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనకి కూకట్పల్లి ప్రాంతంతో పాటుగా మాదాపూర్ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో గతంలో ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి చిత్రాలని జోడించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైడ్రా గతంలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఆక్రమించడం జరిగింది. సో మేము స్వాధీనం చేసుకున్న తర్వాత హైడ్రాలో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలని సంస్కరణలు తీసుకొని వచ్చాం. కాబట్టి ఇది ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూడా ఉంటుంది. కాబట్టి సో దాన్ని కూడా కీలకంగా తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో మారిషస్కు ప్రత్యేక ప్యాకేజ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఒకసారి మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ని కూడా ఒకసారి మనం గమనించినట్లయితే మారిషస్కు దాదాపు 6,004 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రధాని మోదీ మారిషస్ ప్రధాని నవీన్ చంద్రతో వారణాసిలో సమావేశమయ్యారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. భారతదేశం ఎప్పుడు కూడా తమ సమీపంలో ఉన్నటువంటి కొన్ని చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, దాయాది దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలని మనం కూడా ముందు నుంచి ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ఇంతకుముందు చైనా ఉండేది, ఆ స్థానాన్ని మనం అధిగమించడం జరిగింది. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. యూత్ జనాభాతో పోలిస్తే వృద్ధ జనాభా కూడా కొంతవరకు గతంతో పోలిస్తే పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక రెండో విషయానికి వస్తే విస్తీర్ణంలో దాదాపు మనం 7th ప్లేస్లో ఉండడం జరిగింది. 7వ స్థానంలో భారతదేశం ఉన్న ఇంత భారీ ఆర్థిక వ్యవస్థతో మనం దాదాపు ఒక 4వ ప్లేస్కి ఎదుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో భారతదేశం 3వ స్థానానికి రాకపోతుంది, ఆర్థికంగా బలమైనటువంటి దేశం కాబట్టి అనేటువంటిది నివేదికలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానివ్వండి, IMF దగ్గర నుంచి కానివ్వండి. సో ఈ నేపథ్యంలో ఈ ప్యాకేజీలు అనేవి ప్రధానంగా ఎలా చూడాలి అంటే, ఇంత బలమైనటువంటి ఆర్థిక పునాదులు ఉన్నటువంటి దేశంలో సమీపంలో ఉన్నటువంటి ఇతర దేశాలని కూడా మనం పోషించి కొంతవరకు వారికి కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది కేవలం ఒకటి మాత్రం కాదు, మన దాయాదిలో ఉన్నటువంటి దేశాల్లో అసంతృప్తి, అశాంతిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి దేశంలో చిన్న చిన్న దేశాలని కూడా మనం పరిగణలోకి తీసుకొని వారికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల మీద కూడా మనం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇంకోసారి మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ని ఒకసారి మనం పరిశీలిస్తే, మారిషస్కి సంబంధించినటువంటి ప్యాకేజీలు కూడా ప్రధానమంత్రి వారణాసిలో కూడా మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్రతో భేటీ అవ్వడం జరిగింది. అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ట్రంప్ మిత్రుడు దారుణ హత్య, ఇందాక మనం చెప్పినట్లుగా చార్లీ కిర్క్ సంబంధించినటువంటి హత్య అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక సారథి పైన జెన్జెడ్లో విభేదాలు, నేపాల్ సారథి ఎంపికలో జెన్జెడ్ విద్యార్థి సంఘం తర్జన భర్జన పడుతుంది. కొందరు కుల్మాల్ కీసింగ్ వైపు మొగ్గు చూపితే మరికొందరు మాత్రం జస్టిస్ సుశీలా కర్కీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఒకసారి నేపాల్ ఇష్యూస్ని ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా కీలకంగా ఉన్నాయి. నేపాల్ భారతదేశం పక్కన ఒక చిన్నదైనటువంటి ఒక హిమాలయ దేశం. దాదాపు దాని జనాభా కూడా 3.18 కోట్లు, అంటే 31.8 మిలియన్ల జనాభా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక నేపాల్లో ఇంత తక్కువ జనాభా ఉన్నప్పటికీ నేపాల్ అవలంబిస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో ప్రస్తుతం అక్కడ హింసాత్మకమైనటువంటి విధానం, ఆ విధానంలో కూడా జెన్జెడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లో పూర్తి స్థాయిలో కూడా విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేపాల్ సారథి ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు ఓలీ రాజీనామా తర్వాత ఓలీ శరణార్థం కోసం నేను దుబాయ్కి కూడా వెళ్తాను, నాకు ఆర్మీని రక్షణ కల్పించండి, అక్కడ నేను వెళ్ళి బతికేస్తాను, సో ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ హింసాత్మకమైనటువంటి దాడుల్లో ప్రాణానికి ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఆర్మీ ముందు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేపాల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నేపాల్లో ఇంత కీలకంగా ఉన్నటువంటి చిన్న దేశం అయినప్పటికీ, తక్కువ జనాభా ఉన్నప్పటికీ కొంతవరకు పరిస్థితి అభివృద్ధి వైపు దృష్టి పెట్టకుండా ఎందుకు ఇలాంటి అంశాల మీద ఇలాంటి పోకడలకు పోతుంది అంటే దీని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి, రాజకీయ కారణాలు మాత్రమే కాదు, ప్రజల్లో ఉద్యమాలు తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి అసంతృప్తి కూడా చాలా కీలకంగా ఉంటుంది. జెన్జెడ్ అనేది కేవలం ఇప్పుడు ఆ దేశం వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద ప్రభావం చూపుతున్నటువంటి అంశం. ఈ జెన్జెడ్ అనేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ ప్రజెంట్ నేపాల్కి కొంతవరకు పోకడికి వెళ్ళొచ్చు, నేపాల్లో హింసను రేపుకెత్తించవచ్చు. కానీ ఆ దేశంలో ఈ జెన్జెడ్లో అనేది సోషల్ మీడియాలో ప్రభావితం అవుతున్నటువంటి 18 నుంచి 35% మంది యూత్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ మొత్తం కూడా సోషల్ మీడియా మీద విపరీతంగా ఎఫెక్ట్లో దాని మీద ప్రభావానికి గురై దాని కిందే నలిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే, 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ప్రభుత్వం రద్దు చేసినంత మాత్రాన ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఉద్యమం వైపు వెళ్తారా? పార్లమెంట్ మీద దాడి చేస్తారా? ఆ దేశ ప్రధానమంత్రి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారా? ఆ దేశ అధ్యక్ష భవనం మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారా? మంత్రులను రోడ్ల మీద తరిమి కొడతారా? ఒక మాజీ ప్రధానమంత్రి భార్యని అగ్నిలో ఆహుతి చేస్తూ కాల్చి చంపేస్తారా? పూర్తి స్థాయిలో దహన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. ఇది ఒక వింత పోకడ అనుకోవాలి, ఒక హింసాత్మకమైనటువంటి పోకడ అనుకోవాలి. ఇది కేవలం ఒక నేపాల్కే పరిమితం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి యూత్ మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఇంత కీలకంగా చెప్పాలి అంటే, నేపాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఆ దేశానికి పరిమితమే కాదు, ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేసి వేరే దేశానికి, ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగినాయి, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. సో హసీనా ఆ దేశం నుంచి దాయార్థిగా మన దేశానికి రావడం జరిగింది, ఇక్కడ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీలంకలో కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం కదా, ఆ దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం కదా.
ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆ రోజుల్లో పార్లమెంట్ ముట్టడి దగ్గర నుంచి ఆ దేశ జాతీయ అసెంబ్లీ మీద అటాక్ చేసేటువంటి సిచ్యువేషన్ దాకా రాలేదా? ఆఫ్ఘనిస్తాన్లో మన తాలిబాన్ల ఇష్యూస్ని మనం చూడలేదా? మయన్మార్లో రోహింగ్యాల ప్రభావాన్ని మనం చూడట్లేదా? సో మయన్మార్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి దాడులు మనం చూడట్లేదా? అంటే ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చెప్పాలి అంటే భారతదేశం సరౌండింగ్స్లో ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు ముందుగా మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు జరిగిన తాలిబాన్ల ఇన్సిడెంట్ కానివ్వండి, మరోవైపు మాల్దీవ్స్లో ఒకవైపు వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం కానివ్వండి, మన దక్షిణాన పూర్తిలో ఉన్నటువంటి శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఒకసారి ఆర్థిక మాంద్య ప్రభావం కానివ్వండి, మయన్మార్లో జరుగుతున్నటువంటి పోరు కానివ్వండి, బంగ్లాదేశ్లో ఆల్రెడీ ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇంకోవైపు చూసుకుంటే ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే మన దాయాది దేశాలన్నీ కూడా ఆర్థికంగా రాజకీయంగా ఎలాగలాగా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మన ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఏం తక్కువ పోలేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా కనబడుతుంది. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి అవకాశాలని దాయాది దేశాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే భారతదేశం ఎలా ఉండగలుగుతుంది? ప్రస్తుతం ఇది క్వశ్చన్ మార్క్ కాదు. మన దేశంలో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎంపీ అనుకుంటాం, మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎంపీ ఒక కామెంట్స్ చేయడం జరిగింది. ఆ ఎంపీ ఇష్యూని ఎందుకు వేరే మాట్లాడుకున్న భారతదేశంలో ఉన్న విపక్షాలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో వస్తున్నటువంటి పార్టీ ఏంటంటే నేపాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఖచ్చితంగా భారతదేశంలో ఏదో ఒక రోజు ఎదురవుతుంది. భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, భారతదేశంలో పేదరికం పెరిగిపోతుంది, భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, భారతదేశంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నేపాల్ ఇన్సిడెంట్ కూడా భారతదేశం మీద ఏదో ఒక రకంగా జరుగుతుంది. అప్పుడు శ్రీలంకలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇదే మాట, లేకపోతే వేరే ప్రాంతాల్లో వేరే దేశాల్లో జరుగుతున్నప్పుడు కూడా భారతదేశంలో ఇదే రిపీట్ అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలను పక్కన పెట్టేసండి, రాజకీయ పార్టీని పక్కన పెట్టేసేయండి. సో మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇలాంటి హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని కూడా ఎక్కడ ప్రేరేపించకూడదు, ప్రోత్సహించకూడదు. సోషల్ మీడియా మీద బ్యాన్ అంటే సోషల్ మీడియా మీద ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తాయి. దాని మీద బ్యాన్ చేసినప్పుడు కొంతవరకు వెనకడుగు వేసేసి దాని మీద నిషేధాన్ని ఎత్తేసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకు భారతదేశంలో 3 వ్యవసాయ చట్టాలు చేయలేదా? రైతులు ప్రధానమంత్రి కాన్వాయ్ని నడి రోడ్డు మీద ఆపినటువంటి సంఘటనలు మనం చూడలేదా? సో భారతదేశం 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేదా? లోక్పాల్ లోకాయుక్తకు సంబంధించి 2011లో భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. యూత్ మొత్తం ఢిల్లీకి సంబంధించి ఏ విధంగా రావడం జరిగింది. సో నిర్భయ కేసుకు సంబంధించి యూత్ ఢిల్లీలో భారీ స్థాయిలో ఉద్యమాలు ఏ విధంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే యువత తలుచుకుంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో భారీ ఉద్యమాలకి శ్రీకారం చుట్టగలవు, ఉద్యమాలు నిర్వహించగలవు, ఉద్యమాలు పురుడు పోసుకోవడానికైనా, ఉద్యమాలు చల్లార్చడానికైనా యువత కీలకంగా ఉంటారు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లే ఈ 18 నుంచి 35 ఏళ్ళ యూత్ ఎవరైతే ఉన్నారో ఏమైనా చేయాలంటే ఏమైనా చేయగలరు. యూత్ ఏమైనా సాధించాలంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి ఈ మైండ్ సెట్లో ఉన్నటువంటి వారిని మనం మంచి పద్ధతిలో నడిపిస్తే మంచి పద్ధతి వెళ్తూ ఉంటారు. కానీ అదే ఈ ఉద్యమాలు, ఆక్రోశాలు, దాడులు, ప్రతీకార దాడులు, అంటే ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల వైపు మగ్గు చూపి అలా మలిచితే ఖచ్చితంగా అలాగే జరిగేటువంటి అంశం ఉంటుంది. సో ఇలాంటి హింసాత్మకమైనటువంటి దాడులు అందరూ ఖండించాల్సిందే. కానీ ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే నేపాల్లో కేవలం జెన్జెడ్లో 26 సోషల్ మీడియాస్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్సే కాదు, అక్కడ అవినీతి, అక్కడ కేంద్ర స్థాయి నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అధికారుల్లో అవినీతి, అలసత్వం, వారసత్వ రాజకీయాలు, మరి ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి అస్థిరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కారణమై అక్కడ పారి స్థాయిలో కూడా ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని ఒక కీలకంగా ఒక వెపన్గా వాడుకొని కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, నేపాల్ ఇష్యూని కొంతవరకు పక్కన పెట్టేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా సోషల్ మీడియాని విపరీతంగా యూజ్ చేసుకుంటున్నాయి కదా. భారతదేశం మనం ఏం తక్కువ లేం కదా, మనం కూడా సోషల్ మీడియా మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం కదా. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు మనకు కష్టం వస్తే ఏం చెప్పాలి, మన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం ఎలాంటి ఆలోచన చేయాలి. సో లేదు నాకు ఒక హెడేక్ వచ్చింది, లేకపోతే ఒక కాలు నొప్పి వచ్చింది, దీనికేం మెడిసిన్ యూజ్ చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వట్లేదు, ఈ రోజులో సోషల్ మీడియాని కన్సల్ట్ అవుతున్నాం, డాక్టర్ని పక్కన పెట్టేస్తున్నారు, గూగుల్ మీద ఆధారపడుతున్నారు. సో ఈ మధ్య ChatGPT మీద విపరీతంగా మనం ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చేయాలన్నా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అయితే ఏం చేస్తున్నారో అర్థం కాక చాట్ చేసుకోవడానికి ఎవరు దొరకట్లేదేమో ChatGPTలో కూడా చాట్ చేస్తూ మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అంటే దీన్ని తప్పు పట్టడం పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి సో ఈ సోషల్ మీడియానే వెపన్గా చేసుకొని కొన్ని అగ్రరాజ్యాలు ఇలాంటి తక్కువ ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద చలాయింపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సోషల్ మీడియానే ఒక వెపన్గా వాడుకొని
అతి చిన్నదైనటువంటి దేశాల్లో రాజకీయ అస్థిరత్వాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాలు దీన్ని ఖండిస్తున్నాయి. సోషల్ మీడియా జెడ్ అనేది కేవలం ఒక నేపాల్కి పరిమితం కాలేదు. సోషల్ మీడియా మీద ఆంక్షలు విధిస్తున్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా రాజకీయ అస్థిరత నుంచి అక్కడ ప్రభుత్వాన్ని కూలదూస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఉన్నారు. ఈ జెడ్ అనేటువంటి యుద్ధం అంటే దాదాపు 1996 నుంచి 2010 మధ్య పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీరు సోషల్ మీడియా ఎక్కువగా మరింత యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు మన ఫోన్లు పెట్టేసి అన్నం తినిపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే సోషల్ మీడియాకి అలవాటు చేసేస్తున్నారు అందరు కూడా. సో ఆ విధంగా కాబట్టి జెడ్ ఉద్యమం మాత్రం ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాగైతే ఓలీ రాజీనామా చేసి పక్కనకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ హింసాత్మకమైనటువంటి వాతావరణాలు ఇంకా కొనసాగుతుంటే ఇప్పుడు ఎవరు దాన్ని ఆపాలి, ఎవరు దానికి పులి స్టాప్ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తే నెక్స్ట్ ఎవరైతే దానికి సంబంధించినటువంటి సారథ్యం వహిస్తారో ఆ సారథ్యం వహించినటువంటి వారి నేతృత్వంలోనైనా ఈ హింసాత్మకమైనటువంటి వాతావరణానికి చెక్ పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది వినిపిస్తున్నటువంటి వాదన, కానీ దీంట్లో కూడా విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి కుల్మాన్ సింగీస్ అనేటువంటి వ్యక్తితో పాటుగా జస్టిస్ సుశీలా కర్కి, ఈ ఇద్దరు కూడా దీంట్లో కీలకంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రాజ్యాంగానికి తాము కాపలాదారులమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్లు విధులను నిర్వహించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాలా అనేటువంటి ప్రశ్నను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక చిన్న స్టేట్మెంట్ కాదు. భారతదేశంలో రాజ్యాంగంలో ఏ పదవికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, దీనికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక వర్గం ఉంటే రాష్ట్ర స్థాయిలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అనేటువంటి కార్యవర్గం ఉంది. సో కార్యవర్గానికి కార్యనిర్వాహక శాఖకు సంబంధించి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది న్యాయశాఖ, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, జ్యుడిషియల్ కోర్టులు, సబ్ కోర్ట్స్, ఈ మొత్తం మనం చూస్తుంటాం, లేదా సమ్ ట్రిబ్యునల్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ తన పనితీరులో కొంతవరకు సక్రమైనటువంటి పద్ధతులు లేకపోతే న్యాయస్థానాలు జోక్యం కామన్గా ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 13 మనకు అదే కదా చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 13 న్యాయ సమీక్ష చేయొచ్చు న్యాయస్థానాలు. ఆర్టికల్ నెంబర్ 13 వచ్చేసి కొంతవరకు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నాం. ఆర్టికల్ నెంబర్ 32 మనకేం చెప్తుంది? ఈ అంశాలను కూడా మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి కదా. అంటే గవర్నర్ అనేవారు విధులను నిర్వహించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా కూర్చోవాలా అనేది సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కేరళకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మనం చూసుకున్నాం. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి అనేక బిల్లులను అక్కడ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి కనబడింది. తమిళనాడులో ప్రస్తుతం రవి గవర్నర్గా ఉన్నారు కాబట్టి సో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఇన్ని చట్టాలు చేస్తున్నాం, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో ఈ మొత్తం కూడా మేము పూర్తి స్థాయిలో చట్టాలు చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టేస్తున్నారు. గవర్నర్ పెండింగ్లో పెట్టడం వల్ల రాష్ట్రంలో ఇంప్లిమెంట్ మేము చేయలేకపోతున్నాం, దీనికి ఏదో ఒకటి మీరే సొల్యూషన్ చెప్పండి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నర్ మీద కోర్టులో కేసు వేసిన విచిత్రమైనటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? తమిళనాడులో అది జరిగింది. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ తమిళసై వ్యవహారం ఎంతవరకు నడిచింది? ఆమె గవర్నర్గా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య భేటీ కూడా సాధారణంగా లేనటువంటి పరిస్థితి కనబడింది. సో కేరళలో ఏదైతే ఆరిఫ్ గవర్నర్గా ఉన్నప్పుడు జాతీయ గీతానికి సంబంధించినటువంటి అంశం ఒకవైపు తమిళనాడులో వస్తుంటే ఆరిఫ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అక్కడ వివాదం చెలరేగినటువంటి పరిస్థితి కనబడింది. జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు మమతా బెనర్జీ వర్సెస్ జగదీప్ ధన్కర్ ఎన్ని ఇష్యూస్ మనం చూసాం. అంటే గవర్నర్లు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటారు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును ఆమోదించడం, తిరస్కరించడం ఇలాంటి చేయాలి, లేదా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకోవాలి. మరీ క్లిష్టమైనటువంటి బిల్లుల వ్యవహారం ఉంటే మాత్రం న్యాయ పరిశీలనకు సంబంధించి న్యాయ నిపుణులతో ఒకసారి మాట్లాడి దీని మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప దాన్ని అలాగే పెండింగ్లో పెట్టేస్తున్నారు. ఈ పాకెట్ వీటో ఏదైతే ఉందో దీన్ని విపరీతంగా వినియోగించుకుంటున్నారు. దేశ అధ్యక్షుల కంటే ఇది ఎక్కువగా విపరీతంగా వినియోగించుకోవడం రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనేది అంశం ప్రస్తుతం విమర్శలు తావిస్తుంది. ఇప్పుడు ఈ గవర్నర్ ఇష్యూ అనేది కేవలం ఇది కొన్ని రాష్ట్రాలకి నేను చెప్పినట్లుగా కేరళనో, తమిళనాడు, లేకపోతే తెలంగాణలో, లేదా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, లేదా ఢిల్లీకి సంబంధించి సక్సేనా వ్యవస్థ, కేజ్రీవాల్, ఈ ఇష్యూస్లో ఇక్కడ మాత్రమే కాదు. గవర్నర్ అనేవారు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఆయా మంత్రులు బాహాటకంగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
ఇలాంటి నేపథ్యంలో గవర్నర్లు త్వరగా 3 నెలల్లో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వారు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఆ రాష్ట్రంలో అమలయ్యేటువంటి పథకాలు కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుందని న్యాయస్థానాలు అనేక సార్లు జోక్యం చేసుకోవడం జరిగింది. అందుకే 1983లో నాకు తెలిసి సర్కారియా కమిషన్ ఒకటి రావడం జరిగింది. ఈ సర్కారియా కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సంబంధాలు ఉండొచ్చు, కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సంబంధాలు ఉన్నప్పటి నేపథ్యంలో గవర్నర్లు ఎలా వ్యవహరించాలి, గవర్నర్ల పనితీరు ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం గతంలో చెప్పడం జరిగింది. దీని మీద అనేక కమిషన్స్ రావడం జరిగింది, అనేక విమర్శలు రావడం జరిగింది. సో ఏదేమైనా కానీ రాజ్యాంగానికి కాపలాదారులంగా మేము ఉంటాం అనేది న్యాయస్థానం మరోసారి చాలా స్పష్టంగా చెప్పింది. సో గవర్నర్ల పనితీరును వాళ్ళు మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికే రాష్ట్రపతికి సంబంధించి గవర్నర్లకు సంబంధించి కూడా వాళ్ళ బిల్లులు పెండింగ్లో లేకుండా వారు ఎంత సమయం లోపు 3 నెలల లోపు ఆమోదించాలనేది కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి కూడా ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఇది మీరు రాష్ట్రపతికి గవర్నర్కి ఇలాంటి ఒక రూల్ని పెడతారా అనేది మాత్రం ప్రస్తుతం న్యాయ పరిశీలనలో కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఓవరాల్గా మాత్రం ఈ గవర్నర్ల వ్యవహారం కొంతవరకు విమర్శలకి తావిస్తున్నాం. సో దీని మీద మాత్రం కొంచెం స్పష్టంగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈనాడు ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో జరుగుతున్నటువంటి ఈనాడు ఒకసారి మనం పరిశీలిస్తే మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలో సిట్ సోదరులు, సో హైదరాబాద్ విశాఖపట్నంలో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం, మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు, ముడుపుల రూటింగ్కు డొల్ల కంపెనీలు పెట్టారని అనుమానం, సోదాల్లో సిట్కు కీలకమైనటువంటి ఆధారాల లభ్యం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ఈనాడులో కూడా వేయడం జరిగింది. అంటే మద్యం స్కామ్ అనేది ఒకవైపు సునీల్ రెడ్డి మద్యం స్కామ్లో ఉన్నారని చెప్తూనే ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలో కూడా సీట్ సోదాలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విపరీతంగా సాగి పూర్తి స్థాయిలో విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్నే మిథున్ రెడ్డి కూడా ఆయన బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చేసి పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటు హక్కు వేసుకొని మళ్ళీ నిన్న వెళ్ళి కోర్టులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా లొంగిపోవడం జరిగింది. అంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వ్యవహారం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్షం వైసీపీకి ఈ మద్యం స్కామ్ అనేది ఒక మెడకి చుట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద విచారణ ఇంకా సాగుతుంది, రోజుకు ఒక కొత్త పేరు బయటకు వస్తుంది. సో వారిని అదుపులోకి తీసుకోవడం, ఇంకా దీనికి సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారో వాటిని కూడా అదుపులోకి తీసుకోవడం, ఈ వ్యవహారం మాత్రం పరంపర తనతో సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మన వాళ్ళు వచ్చేసారు నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం, బస్సుల్లో స్వస్థలాలకు 144 మందిని తీసుకువచ్చిన తొలి విమానం, మరో 22 మంది రోడ్డు మార్గాన బీహార్కు, 12 మంది లక్నోకు నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వేస్తూ ఖాట్మాండ్లో విమానం టేకాఫ్ అవుతున్నటువంటి సందర్భంలో అమరావతిలోని ఆర్టీజీఎస్లో ఆనందాలతో చప్పట్లు కొడుతున్న మంత్రులు దుర్గేష్, లోకేష్, అనిత సత్యారాణి అనేటువంటి అంశాన్ని చిత్రాన్ని ఇక్కడ జోడించి వేయడం జరిగింది. అదేవిధంగా ఖాట్మాండ్ నుంచి విమానంలో బయలుదేరినటువంటి విశాఖకు వస్తున్నటువంటి ప్రయాణికుల ఫోటో, వారికి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియో కూడా చాలా వరకు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే నేపాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే అస్థిరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, నేపాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాజకీయ పరమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏ విధంగా ఉన్నాయో ప్రపంచ దేశాలు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రపంచ దేశాల్లో విదేశాంగ శాఖతో పాటుగా ప్రవాస భారతీయుల శాఖలు ఇలాంటి డిపార్ట్మెంట్స్ అనేది కూడా ఆయా ప్రాంతాలకు ఎంబసీలకి మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎక్కడ హింస జరుగుతుందో ఆ ప్రాంతాలకు దూరంగా ఉండండి అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రధానంగా చెప్తూ, సో లోకేష్ మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి రావాల్సింది. ఈ నేపథ్యంలో లోకేష్ తీసుకున్నటువంటి దాంట్లో ప్రతి 2 గంటలకు ఒకసారి ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నారు. 2 గంటలకు ఒకసారి వారికి సంబంధించి వీడియో కాల్స్ మాట్లాడడం, అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ మహాసభ ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో దీని మీదే ఫోకస్ చేసి ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడింది. సో దాదాపు అక్కడ ఉన్నటువంటి వారు సురక్షితంగా ఆంధ్రాకి రావడం ఒక ఎత్తు అయితే, అది వచ్చేలాగా ప్రయత్నం చేయడం కూడా నిజంగా కొంతవరకు హర్షించదగ్గ విషయం. రాష్ట్ర మంత్రులు మాత్రం కొంతవరకు ముందు చొరవతో ఈసారి ఆలోచించారనేది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. జన జీవితాలు మార్చాల్సింది మీరే, మానవీయ కోణంలో పనిచేయాలి, ప్రతినిధులకు సంబంధించి కలిసి ముందుకు వెళ్ళాలి, జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం, కలెక్టర్ పోస్టింగ్లో అందుకున్న వారితో ముఖాముఖి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పరిపాలన సంబంధమైనటువంటి అంశాల్లో, పరిపాలనకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఒక దూరదృష్టిలో కొంతవరకు ఉంటారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆయన కూడా గతంలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంఏ ఎకనామిక్స్ చేశారు. ఆయన ఎకనామిక్స్ చేసిన తర్వాత పరిపాలన బాగా చేస్తారు అనేది మాత్రం
ప్రతిపక్షాల నుంచి కూడా అభినందనలు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూసాం. కానీ రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ను ఒకసారి మనం గమనించినట్లయితే జన జీవితాలని మీరు మార్చాల్సింది మీరే అనేటువంటి అంశంతో కలెక్టర్ పోస్టింగ్లు అందుకున్నటువంటి వారితో కూడా వారు భేటీ అవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఆయన సమావేశం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. జిల్లా కలెక్టర్లతో సమావేశంతో పాటుగా రాష్ట్రంలో సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి ఎజెండా ఏ విధంగా ఉంది, 2047 స్వర్ణాంధ్ర కార్యక్రమ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని సాధించడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు ఏంటి, సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వర్క్ షాప్ ఏ విధంగా ఉంది, సో ఇలాంటి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం, వారికి దిశానిర్దేశం చేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకు వెళ్ళాలి. ఆ స్థానికంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వారితో అధికారానికి సంబంధించి జిల్లా స్థాయిలో హై రేంజ్లో ఉండేటువంటి ఆఫీసర్ కలెక్టర్ కాబట్టి వీరి ఇరువురు సమన్వయం చేసుకుంటే మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమన్వయం అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా అదే దిశానిర్దేశం చేస్తూ కూడా వారితో సమావేశం అవ్వడం జరిగింది. ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైన పక్కా ప్రణాళికతో రండి, సుజల శ్రవంతికి దశల వారీగా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులపైన సమీక్షలో సీఎం చంద్రబాబు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కాంపోనెంట్స్ ప్రాజెక్టు ముందుకొచ్చినటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ 200 కోట్ల పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ కొత్త జిల్లాలపైన కసరత్తు, గందరగోళాన్ని నివారించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నటువంటి చర్యలు అనేటువంటి అంశాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఇష్యూ ఉందో దాన్ని, సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మావోయిస్టు అగ్రనేత మనోజ్ మృతి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తలు, ఒకవైపు రాష్ట్రంలో మద్యం కుంభకోణం వ్యవహారం, మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం, నేపాల్ నుంచి ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలు రావడం, నేపాల్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు, మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశం మాత్రం ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ప్రధానమైనటువంటి అంశాలు. రేపటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగానన్ టీవీ.